భారత న్యాయ వ్యవస్థలో కొత్త అధ్యాయం మొదలైంది. దేశవ్యాప్తంగా కూడా కొత్త క్రిమినల్ చట్టాలు ఇవాళ నుంచే అమల్లోకి వచ్చాయి. అర్ధరాత్రి 12 తర్వాత నుంచి ఏ ఘటన జరిగినా కొత్త చట్టాల ప్రకారం కేసులు నమోదవుతున్నాయి. ఇన్ని రోజులు బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అమల్లోకి వచ్చాయి. వీటి మీద అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి ఇస్తారు. వెంకటేష్, చెప్పండి. సో కొత్త చట్టాలు అంటే వీటి అధ్యయనానికి చిట్ట చివరి వ్యవస్థ అంటే పోలీస్ వ్యవస్థలో ఉన్న కానిస్టేబుల్ వరకు కూడా దీని మీద అవగాహన ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ దిశగా చర్యలు ఎప్పటి నుంచో తీసుకుంటూ ఉన్నారా? సో చట్టాల అమలుకు ఉన్న అవాంతరాలు ఏమైనా ఉన్నాయా? మొత్తానికి ఇక బ్రిటిష్ కాలం నాటి చట్టాలకి కాలం చెల్లినట్టేనా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఇట్ ఈజ్ ఏ వాటర్ షెడ్ మూవ్మెంట్ ఆఫ్ ది క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. సో బ్రిటిష్ కాలం నుంచి వస్తున్నటువంటి దాదాపు 200 సంవత్సరాల నుంచి అమల్లో ఉన్నటువంటి చట్టాలు ఈ రోజుతో కాల గర్భంలో కలిసిపోయాయి. కొత్త చట్టాలు భారతీయులు తయారు చేసినటువంటి భారతీయ ఆత్మతో ఉన్నటువంటి చట్టాలు ఇవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. సో మొత్తానికి సిఆర్పిసి స్థానంలో బిఎన్ఎస్ఎస్ అనేటువంటి కొత్త యాక్ట్ అమల్లోకి వచ్చింది. సో బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్ష సంహిత. సో దీని ద్వారానే ఇక నుంచి క్రిమినల్కి సంబంధించినటువంటి క్రిమినల్ నేర న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి అన్ని ప్రొసీజర్స్ అన్ని కూడా బిఎన్ఎస్ఎస్ ద్వారా జరగబోతున్నాయి. ఇక ఇండియన్ పీనల్ కోడ్ బిఎన్ఎస్గా మారబోతుంది. భారతీయ న్యాయ సంహిత ఐపీసీ స్థానంలో బిఎన్ఎస్ రాబోతుంది. ఇక ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య సంహిత బిఎస్ఎస్. సో ఇవి మార్పులు జరగబోతున్నాయి. ఇమీడియట్గా నుంచి సిఆర్పిసి కానీ ఐపీసీ కానీ ఇవన్నీ కూడా ఉండవు. సో దీని ఆధారంగానే ఇక నుంచి క్రిమినల్ ప్రొసీజర్స్ సంబంధించినటువంటివన్నీ కూడా జరగబోతున్నాయి. సో కొంత ఇవన్నీ కూడా హిందీ పేర్లతో ఉన్నటువంటి నేపథ్యంలో కొంత సౌత్ ఇండియన్స్కి ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామంగా భావిస్తున్నప్పటికీ డెఫినెట్గా రాబోయేటువంటి రోజుల్లో దీన్ని అలవాటు చేసుకుంటారని చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ చట్టాల వల్ల ప్రధానంగా ఇప్పటివరకు ఉన్నటువంటి చట్టాలు కేవలం ఒక దండ సంహిత పీనల్ యాక్షన్స్ ప్రకారం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం బాధితులకు న్యాయం చేసే విధంగా ఈ చట్టాలను రూపొందించినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడిస్తుంది. సో పనిష్మెంట్ ఆధారంగా బ్రిటిష్ వాళ్ళు చట్టాలను తయారు చేస్తే బాధితులకు న్యాయం చేయాలనేటువంటి ఒక మూల సూత్రం ద్వారా ఈ చట్టాలన్నీ కూడా రూపొందించినట్టు ప్రభుత్వం వెల్లడిస్తుంది. సో ఆ నేపథ్యంలో క్రిమినల్ ఎవరైతే నేరాలకు పాల్పడతారో, మహిళలు చిన్నారులకు పైన ఎవరైతే అఘాయిత్యాలకు పాల్పడతారో ఇటువంటి కేసులో 2 నెలల్లోనే మొత్తం దర్యాప్తు అంతా పూర్తి చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయాలనేటువంటి ఒక గడువు, నిర్దిష్టమైనటువంటి గడువు విధించారు. గ్యాంగ్ రేప్ లాంటి వాటికి పాల్పడితే వాటికి మరణశిక్ష కూడా విధించేలా ఈ చట్టాన్ని రూపొందించినటువంటి పరిస్థితి. అలాగే డిజిటల్ ఎవిడెన్స్ను కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని, డిజిటల్ ఎవిడెన్స్ను కోర్టులు వాటిని సాక్ష్యాలుగా పరిగణించాలని కూడా ఇవి ఈ చట్టాల్లో నమోదైంది. సో ఎవరైనా ఆడియో కానీ వీడియో కానీ ఎవిడెన్స్ కనుక ఉంటే ఈజీగా కోర్టులు వాటిని పరిగణలోకి తీసుకొని వాటి ఆధారంగా తమ తీర్పులు ఇచ్చే విధంగా ఈ మొత్తం చట్టాల్లో సవరణలు చేసినటువంటి పరిస్థితి. సో డిజిటల్ ఎవిడెన్స్కు చాలా ప్రాముఖ్యత లభించింది. వాటితో పాటు ఇక తమ లిమిట్స్లో ఈ ఘటన జరగలేదు కాబట్టి తాము దీనిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయమని ఇక్కడ నుంచి పోలీసులు చెప్పడానికి వీల్లేదు. ఎక్కడ జరిగినప్పటికీ కూడా 0 ఎఫ్ఐఆర్, ఘటన జరిగినటువంటి ప్రాంతంతో సంబంధం లేకుండా ఫిర్యాదు చేస్తే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ పోలీసులు దాఖలు చేయాల్సినటువంటి పరిస్థితి. లేదంటే నేరుగా ఆన్లైన్లో కూడా పోలీస్ కంప్లైంట్ చేసే విధంగా ఈ చట్టాల్లో అవకాశం కల్పించారు. సో మొత్తానికి సిటిజన్స్కు కొంత యూస్ఫుల్గా ఉండే విధంగా, చాలా సులభంగా ఉండే విధంగా ఈ మొత్తం చట్టాలన్నీ కూడా రూపొందించారు. అయితే ఏదైనా కాల వ్యవధి ఏదైనా ఉంటుందా? అంటే ఇండియన్ పీనల్ కోడ్ స్థానే బిఎన్ఎస్ వస్తున్న నేపథ్యంలో న్యాయ కోవిదులకి, న్యాయవాదులకు కావచ్చు, లేకపోతే పోలీస్ స్టేషన్లో అవ్వచ్చు, ఇన్స్పెక్టర్గా ఉన్న వీళ్ళందరికీ కూడా ఇది తెలియాల్సిన అవసరం ఉంటుంది కదా. సో ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అసలు ముందు నుంచే ఇది ప్రాక్టీస్లో పెట్టారా, లేదంటే ఇప్పటి నుంచి పెట్టదలుచుకున్నారా? ఈ గ్యాప్లో ఎవరికన్నా అన్యాయం జరిగే అవకాశం ఉంటుందా అంటే ఏం చెప్తారు? డోంట్ యూ థింక్ ఇట్ ఈస్ అ కన్సిడరబుల్ క్వశ్చన్? ఈ చట్టం పాస్ అయ్యి దాదాపు 6 నెలలు కావస్తుంది. డిసెంబర్లోనే ఈ చట్టం పాస్ అయినప్పటికీ 6 నెలల కాల వ్యవధి ఇచ్చారు. సో ఈ రోజు నుంచి నోటిఫికేషన్ డేట్ ఇచ్చారు. సో 6 నెలల నుంచి మొత్తం పోలీస్ స్టేషన్లలో కానీ, అలాగే ఈ మొత్తం వ్యవస్థతో ముడిపడినటువంటి పోలీసులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, ఈ స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా ఇప్పటికే ట్రైనింగ్ పూర్తయింది. సో వాటన్నిటి అప్లికేషన్ డేట్ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఆల్రెడీ వారందరికీ ట్రైనింగ్స్ ఇచ్చాయి. ఎక్కడెక్కడైతే ఇంకా అవగాహన లేదో వారి కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, అలాగే రాష్ట్ర స్థాయిలో వీటన్నిటికి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్స్ పెట్టారు, హెల్ప్ డెస్క్లు పెట్టారు. సో ఇనిషియల్గా ఒక 5-6 నెలల పాటు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. సో వాటన్నిటిని కూడా టీచింగ్ ట్రబుల్స్గా
వాటిని భావించి వాటిని సరి చేసుకునే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇదంతా కూడా చాలా హేస్టీగా చేశారు, తొందరపాటు చర్యలు అనేది సీనియర్ న్యాయవాదులు ఆరోపిస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ముందడుగు వేయాల్సిందే, భారతీయ చట్టాలు ఉండాలి, ఇంకా బ్రిటిష్ కాలం నాటి చట్టాలు ఉండకూడదు అనేటువంటి ఒక ఫర్మ్ డెసిషన్తో ముందుకు అడుగేశాయి. ఆల్ రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్ ఇన్పుట్స్.